తొలిసారి తాకిన నీ చూపుల స్పర్శకి నాలో కోటి మృదంగాల ప్రళయధ్వని. నీకర కంకణ నిక్కున జంజోతలు వింజామారులు జంజామారు తాలయ్యాయి. నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది. దవడ కండరం బిగుసుకుంది. వలపు లేక శ్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజనా. వెంకీ, సారీ డిస్టర్బ్ చేశానా? లేదు సార్, చెప్పండి. ఏం లేదు వెంకీ, మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి ఏదో గాల్లో తేలిపోతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఏం చేసావు? ఏం చేశాడో మాకు తెలుసు భయ్యా. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే. సార్ మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. చెప్పు వెంకీ, పర్లేదు, మనోళ్ళేగా. అది ఫ్యామిలీ మ్యాటరు. ఫ్యామిలీ మ్యాటర్ అంటే మ్యాటర్ చాలా దూరం వెళ్ళినట్టుంది. కీప్ క్వైట్. కాసేపు మమ్మల్ని మాట్లాడుకొని ఇస్తారా? వెళ్ళండి. గాల్లో తేలినట్టు చెప్పు వెంకీ. అది యాక్చువల్గా అరే మ్యాజిక్ లేదు, ఏం లేదు, ఆతడాడు ఏదో గిన్నె కొళ్ళ నువ్వు. మమ్మీ ఉండొచ్చు, మన ఫ్యామిలీగా. సరే చెప్పు. అది మరి నాకు డ్రీమ్ గర్ల్ ఉందని చెప్పానే, ఆ, పాట కూడా పాడాను. ఆ. అది మరి ఎవరో కాదు, మీ మేనకోడలు పూజ. వెంకీ, సార్ మీరు అలా కోపడకండి, చెప్పేది ప్రశాంతంగా వినండి. ఏంటి ప్రశాంతంగా వినేది? నా మేనగోళ్ళు నీ డ్రీమ్ గర్ల్ ఫిక్స్ అయిపోతావు నువ్వు. అలా ఫిక్స్ అవడానికి కూడా ఒక రీజన్ ఉంది ప్రసాద్ గారు. నిజానికి రైల్వే స్టేషన్ పూజను చూడగానే తన నా డ్రీమ్ గర్ల్ అని తెలిసిపోయింది. కానీ మనసులోనే దాచుకున్నాను. ఇందాక తన మాటలను బట్టి తనకు కూడా నా మీద ఏదో ఉందని స్మెల్ చేశాను. ఆ ధీమాతోటే ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పాను. ప్రేమంటే ఇదేరా నువ్వు ఫిక్స్ అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు నాకు నచ్చావు అనిపిస్తుంది. రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ల మాటలకు అర్థాలు వెర్లే అని అర్థం అవుతుంది. ఓ డాడ్, నెగటివ్ ఆలోచించకు. వెంకీ ఇస్ నైస్ గై. తన లవ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. బాలవాక్ బ్రహ్మవాక్ అంటారు. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిగతాది నేను ఆపరేట్ చేసుకుంటాను. పిల్లలు మీరు ఇష్టపడితే మాకు అంతకంటే కావాల్సిందే ఉందయ్యా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై చైల్డ్. వెంకీ, cheer up man, you will make it. మీరు కోఆపరేట్ చేస్తే నేను ఆపరేట్ చేస్తానంటాడు. అయ్యా అటు చూడు. బక్రా నంబర్ 2. Today is the most memorable day in my life, Sheikh Raj. Me too. And your chain, so stylish. Can you dance? Oh, sure. Single leg dance. Oh, that too on a single leg. That is my specialty. Cool. I can do classical also. Amazing. You want to see? See you. Bye-bye. Bye. ఏంటి భయ్య ఇది? నీ మేనకోడలు వెంకిని ఇష్టపడుతుందన్నావు, మరి ఇంతలో ఆ షేక్ రాజుతో ఇకలు పక్కపక్కలు ఏంటి? ఏంటోరా, అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది భయ్యా. 100 కోట్లు ఆస్తున్న అమ్మాయి ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ కి వెంకి మ్యాచ్ కాడని మనసు మార్చుకుని ఉంటుంది. అంతేకాదు, ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తన కాబోయేవాడు షేక్ రాజ్ లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదుగా. అదంతా కాదురా, వెంకి చాలా సెన్సిటివ్. ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్లోకి డైవర్ట్ అయ్యి కృంగి కృషించిపోతాడేమో నాకు భయంగా ఉందిరా. హాయ్ బ్రో, వాట్స్ అప్? ఏమైంది? ఎందుకంత డల్ గా ఉన్నావు? ఏం లేదు బాబు. నో, నా దగ్గర ఏదో దాస్తున్నావు. టెల్ మీ వాట్స్ దట్? మీ కజిన్ పూజ బాగా స్థితిమంతరాలు అంట కదా. తిత్తి మంతం నాకు అర్థం కావట్లేదు. చాలా రిచ్ అంట కదా. ఓ దట్ మ్యాటర్స్ యు. బ్రో, లవ్ కి రిచ్ పూర్ ఏ కరెక్ట్ కాంబినేషన్. ఫర్ ఎగ్జాంపుల్, టైటానిక్ సినిమాలో కేట్ విన్స్లెట్ వెరీ రిచ్ గర్ల్ అండ్ డికాప్రియో హి ఇస్ అ పూర్ గై బట్ నైస్ గై లైక్ యు. ఆ సినిమా ఎంత సక్సెస్ అయిందో నీ లవ్ కూడా అంత సక్సెస్ అవుతుంది. నువ్వు చెప్పేది బానే ఉంది బాబు, కానీ ఇప్పుడు షేక్ రాజ్ కాంపిటీషన్ లోకి వచ్చేసాడు. వాడేమో స్టైల్ గా ఉన్నాడు. దట్ క్రేజీ బాగ్. వాడు పర్సనాలిటీ ఇక్కడ, నీ పర్సనాలిటీ ఇక్కడ. యు ఆర్ ఎ మ్యాచ్ మ్యాన్. కానీ నీ హెయిర్ స్టైల్, యువర్ బాడీ లాంగ్వేజ్, నీ డ్రెస్సింగ్స్ ఇవన్నీ చేంజ్ అవ్వాలి. ఏయ్ పమ్మి, ఏమైంది? ఏంటి ప్రసాద్ గారు మీరు చెప్పేది? ఆర్ యు ష్యూర్? అవును శేఖర్, నా మేనగాళ్ళు ప్రాణప్రదంగా చూసుకునే చెవిదిద్దు నీళ్ళల్లో పడిపోయింది. నేను ఇల్లు తీసుకొస్తానమ్మంటే వద్దు, నా శేఖర్ అయితే తీసుకురావాలని పట్టుబట్టింది. రాసుకోవడం పూసుకోవడం ఆ వెంకీతోను లైఫ్ రిస్కులు మాక. ఆ దూకేదో వెంకీ దూకోను. ఒరే పిచ్చోడా, నిన్ను ఆట పట్టించడానికి వాడితో క్లోజ్ గా మూవ్ అయింది. వాట్ యు మీన్? ఆడపిల్లకి ఆటలైనా పాటలైనా తన కాబోయే వాడుతూనే కదా. నేను అనవసరంగా అపార్థం చేసుకున్నా. ఇప్పుడు అర్థం చేసుకున్నావు కదా, దూకే. ఎందుకు సార్ లైఫ్ రిస్క్? ఎంత అవుతుంది ఏంటో చూడు షేక్ రాజు, ప్రేమలో ఎంతో నీకు తెలుసా? అయినా దూకేలా? ఇది అంతే అనుకుని దూకే. ఆ పాస్పోర్ట్ ఇలా పాస్పోర్ట్ ఎందుకండి? ఎందుకు తెలుసుకో.
నాకేం ప్రాబ్లం? భయ్యా వాడికి ఈత రాదంట, చచ్చిపోతాడేమో. వాడికి ఏమైనా అవుతే కేసు అవుతురా ఎలాగా? థ్యాంక్స్ భయ్యా, యూ సేవ్ మై లైఫ్. పూజ నా వైపు మొగ్గు చూపుతుందని వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటావా? అది కదా భయ్యా, నోరు మూసుకో, మాట్లాడుకు, నేను విన్నో. అరే ఇప్పుడు చాలా సీరియస్ కనిపించే ప్రాబ్లం రేపు సిల్లీగా అనిపిస్తుంది. నాకు ఇప్పుడే సిల్లిగా అనిపిస్తుంది భయ్యా. గుడ్, నువ్వు అలా సిల్లీగా ఆలోచించు, మనసు తేలిక పడుతుంది. అవును, పూజనే చూసావా? నేను చూడలేదు భయ్యా. సరే నేను చూసుకుంటా కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. వాళ్ళు తోసేసారు చెప్తామంటే విననేంటి? ఈ అమ్మ ముష్టి రాగుడి అమ్మ ఏరియలు. పూజ లాంటి బ్యూటిఫుల్ గర్ల్ ఈ టింగిరి గాడిని లవ్ చేస్తుందని ఎలా నమ్మారా? నమ్మారు కాబట్టే కదా భయ్యా ఆడుకుంటున్నాం. దుర్భగులారా, దేశం కానీ దేశాలు మిమ్మల్ని నమ్ముకొని వస్తే మాలాంటి కళాకారులతో ఆడుకుంటారా? ఉండండి, ఈ విషయం వెంకీ చెప్పేస్తాను. చెప్పారా? చెప్పేయ్. నా పాస్పోర్ట్ చింపేసి కాలువలో పడేశారన్న విషయం కూడా చెప్పేయ్. వాట్ ఆర్ యు టాకింగ్? ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగితే పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చేస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం. సార్, ఈ విషయం నేను ఎవరు చెప్పండి సార్. నా పాస్పోర్ట్ నాకు ఇచ్చేయండి సార్. పని పూర్తయిన తర్వాత ఇస్తాం. అప్పటి వరకు వాచ్ ద గేమ్. వెంకీ గాడికి స్కెచ్ రెడీ. ఏంటయ్యా వెంకీ? చూడండి సార్, పడిపోయిన వాడిని పట్టుకొని ఎలా కొడుతున్నాడు కసాయాదవా. పూజ కూడా అదే ఫీల్ అవుతుందయ్యా. అందుకే వాడిని మట్టి కనిపించడానికి నీకు అడ్మిషన్ తీసుకొచ్చా. నేను వాడిని మట్టి కనిపించడం సార్, వదిలేండి. వాడి పాపన వాడిపోతాడు. వాడి పాపాను వాడు పోవటం కాదు, నువ్వు వెళ్ళకపోతే పూజ దాన్న పూజ పోద్ది. ఏంటి సార్ మీరు అనేది? లేకపోతే ఏంటయ్యా, పూజ లాంటి అల్ట్రా రిచ్ గర్ల్ నీ లాంటి కామన్ మ్యాన్ యాక్సెప్ట్ చేయాలంటే యూ షుడ్ షో యువర్ స్పెషాలిటీ. అవును, కానీ నేను కానీ లేదు గిని లేదు, ఆల్రెడీ అడ్మిషన్ కూడా తీసేసుకున్నావు. నువ్వు వెళ్ళకపోతే వాళ్ళే లేకపోతా. అందాక ఎందుకు, నువ్వు వెళ్తే బెటర్. ప్రేమ కోసమై వలలో పడిని పాపం పతివాడు, అయ్యో పాపం పతివాడు. ప్రేమ Hey, what's wrong with him? అమ్మా పూజ, ఏం మావయ్య, వెంకీ ఎందుకు వెళ్ళాడు? వాడి మీద గెలిస్తే నువ్వు లవ్ చేస్తావని ఎక్కేసి కమిట్ చేయించానమ్మా. అతనికి ఏదైనా జరిగితే? ఏం జరగదమ్మా, చిత్తకొట్టు వదిలేస్తారంటే. ఎంజాయ్ ది ఫన్. అమ్మన్ రా. The next fight is between you and you. Ready? Go! అక్క పాపం వెంకీ, మనం ఎంకరేజ్ చేస్తే కుడతాడేమో. వెంకీ కమ్ ఆన్ వెంకీ, కమ్ ఆన్, యు కెన్ డు ఇట్. అక్క నువ్వు కూడా ఎంకరేజ్ చేయక. Come on, Vicky, you can do it. Come on, Vicky, yes, you can. Come on, Vicky, you can do it. Come on, Vicky, go, you can do it. Yes. చూసావా అక్క, నువ్వు ఎంకరేజ్ చేస్తే ఎలా రెచ్చిపోయాడు. దట్ ఇస్ పవర్ ఆఫ్ లవ్. హే వెంకీ, ఐ యామ్ కమింగ్. He is very sincere. మనం చేసింది చాలా తప్పు, ఇక కంటిన్యూ చేయకూడదు. అమ్మా పూజ, ఆ వెంకీ గారిని ఆడుకోవడానికి బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. చాలు మావయ్య, తన ఎమోషన్స్ తో ఆడుకుని ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశాం. తన కళ్ళలోకి చూస్తూ
నేను నిన్ను లవ్ చేయట్లేదు, ఇదంతా నాటకం అని చెప్పే ధైర్యం నాకు లేదు. నువ్వే అతనికి అర్థమయ్యేలా చెప్పు. అలాగేనమ్మా, పిల్లలు మీరేదో సరదా పడుతున్నారని అలా చేశాను తప్ప అతని మీద నాకేమన్నా కక్ష? నేను సర్ది చెప్తాలే, వెళ్ళు. నేను వెళ్ళి చెప్పనా భయ్యా? చెప్తావా? కుక్కని కొట్టినట్టు కొడతాడు. చూసావుగా రజలగడ్ని ఎలా కొట్టాడు? మరి చెప్తానన్నావు. 90 అంటావయ్యా. నెక్స్ట్ వీక్ లో జాన్సన్ గారికి డబ్బులు ఇస్తామంటాం. ఇస్తావా? ప్రసాద్ గారు, ఏమయ్యా వెంకీ, ఎంతవరకు వచ్చింది నీ లవ్ స్టోరీ? అదే అర్థం కావట్లేదు సార్. ఏ ఎప్పుడు నవ్వుతూ పలకరించే పూజ ఇప్పుడు ఏడుస్తూ పలకరించిందా? అసలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది సార్. ఆడవాళ్ళని అంచనా వేయడం చాలా కష్టం వెంకీ. పూజ అలా వెళ్ళిపోతుంది కదా. అవును. వెళ్తూ వెళ్తూ టర్న్ అయి నేను చూసిందనుకో, నీ లవ్ సక్సెస్ అయినట్టే. లేకపోతే లేనట్టే. అదేంటి సార్ అలా టెన్షన్ పెడతారు? నన్నేం చేయమంటావయ్యా? చాలా సినిమాలు అలా చూపించారు మరి. అంతేనంటారా? అంతే. సారీ వెంకీ, పూజ టర్న్ అవ్వలేదు కదా అని నువ్వు డిప్రెషన్ లోకి టర్న్ అయ్యి, దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి, పర్వర్షన్ లోకి డైవర్ట్ అయ్యి. చూడండి. ఏమైంది? ఏమో అవ్వలేదు, మనం వెళ్ళు, మొత్తం కన్వే చేసేది, వెళ్ళు. చాలా ఆనందంగా ఉంది సార్. నాకు మీద గుచ్చుకున్నందుకు కాదు సార్, నా లవ్ సక్సెస్ అయినందుకు. బా, నాకు ఆనందంగానే ఉందయ్యా. ఈ సందర్భంగా సాయంత్రం మీకు పెద్ద పార్టీ. స్వీట్ సార్. ఈ విషయం వెంటనే మా వాళ్ళకి చెప్పాలి సార్. వాడి లవ్ సక్సెస్ అయితే నువ్వు పార్టీ ఇవ్వడం ఏంటి భయ్యా? పార్టీ అని తలకాయ. పార్టీ పేరు చెప్పి వాళ్ళని ఫుల్ గా తాగించి, బట్టలు తీసి ఫోటోలు తీసి వెబ్సైట్ లో పెడతామని బెదిరించి, మన కాళ్ళు పట్టుకునేలా చేసి, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టి, ఫైనల్ గా ఫోటోలు వాళ్ళకి ఇచ్చేస్తావా భయ్యా? వెబ్సైట్ లో పెట్టేస్తా. ప్రసాద్ గారు నిజంగా గ్రేట్ భయ్యా. నా లవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నారు. నాకు డౌటే భయ్యా. బీ పాజిటివ్ భయ్యా. వెంకీ, నీ క్లాస్ ఏదయ్యా? నేను మందు తాగనండి. అదేంటి నీ కోసం పెద్ద ప్లాన్ చేస్తే? పెద్ద ప్లానా? అంటే నీ కోసం పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనంటే ఎలాగా అని. నేను జీవితంలో ఒకసారి తాగినా చాలు. ఇప్పుడు తాగితే రెండోసారి అవుద్ది. పెంట అవుద్ది. నేను తాగగానే మా సుందరం మాస్టర్, డాక్టర్ గారు, జోసెఫ్ అంకుల్ ప్రత్యక్షం అవుతారు. ఊరుకోవా, వాళ్ళు ఎందుకు ప్రత్యక్షం ఫస్ట్ అవుతారు? టైం తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి. అందుకే నేను లైఫ్ లో తాగకూడదని ఫిక్స్ అయిపోయాను. నీకు దండం పెడతాను, ఎలాగే నువ్వు తాగాలయ్యా. తాగాలి తాగాలి సరే, సరే. మీకు అంతగా కంపెనీ కావాలంటే పాలు తాగుతాను. పాలు పెరిగంటే ఇప్పుడు ఎక్కడ తెస్తావయ్యా? పోనీ జ్యూస్ తాగుతావా? జ్యూస్ అయితే బాటిల్ బాటిల్ వేస్తాను. అరే చాలరా. పోయిన భయ్యా, దెబ్బకి గిల్లగిల్ల కనుక్కోవాలి. జ్యూస్ లో మందు కలుపుతున్నారు. ఎవరికి ప్లాన్ చేశారు? నీకు మా ప్లాన్ కావాలా, నీ పాస్పోర్ట్ కావాలా? ప్లాన్ మీద ఉంచుకోండి, పాస్పోర్ట్ అయితే నోరు మూసుకొని కూర్చో. ఇదిగోయా జ్యూస్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా తాగండి. వాట్ వెంకీ, బాటిల్స్ తాగేస్తానో అప్పుడే తలవాలు చేసావు. గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. సుందరం మాస్టరా? తాగితే కనిపిస్తానన్నాడు కదా. ఓ వాట్ వెంకీ, వాట్స్ హ్యాపెనింగ్? ఏంటి ఇలా వచ్చావు? శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఏ శైలజ? మీ స్టూడెంట్ పిల్లి కళ్ళ శైలజ. ఓ స్నేహ ఉల్లాల్లో సెక్సీగా ఉండేది ఆ శైలజానా? స్టూడెంట్ లో చూడాల్సింది చదువున స్నేహ ఉల్లాల్. అందులో తప్పే ఉందయ్యా. అందాన్ని ఆస్వాదించడం నా హాబీ. పైగా వయసులో ఉన్నాను. ఏంటి మాస్టర్ కొడతావా? ఆడపిల్ల జీవితం నాశనం చేశాడు. ఏంటి ఇలా కొట్టేస్తున్నాడు? జ్యూస్ లో మందు కలిపారు. భయ్య ఫ్యామిలీ వచ్చాడు. భయ్య వెంకీ భయ్య, ఈ సుందరం మాస్టర్ నా టీసీ జైల్లో పెట్టుకొని ఇవ్వడం లేదు భయ్య. తీసిలేదు స్టూడెంట్ టీసీ అడిగితే తీసుకో, ఇచ్చేసాను చాలా. నా మీద కూడా కసురుకుంటారా? ఏంటయ్యా మేనేజ్ లేకుండా బీపీ వచ్చిన లాగా? బీపీ 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 బీపీ. డాక్టర్ అంకుల్, నేను డాక్టర్ అంకుల్ ని కాదు. నువ్వు నా డాక్టర్ అంకుల్ వే. కాదు. డాక్టర్ అంకుల్ వే కాదని చెప్తున్నాను కదా. ఉప్పుకూర బాబు లేకపోతే చంపేసేలా ఉన్నాడు. సేల్స్ మ్యాన్. ఓకే, నేను నీ డాక్టర్ అంకుల్ నే. అయితే ఏంటి? మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరి హాస్పిటల్ కి తీసుకొస్తే మీరేం చేశారు అంకుల్? ఏం చేశాను? ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందుల ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను. నువ్వు పెట్టుకున్నావా? ఆ, ఆ? ఆ. క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయనని చెప్పి కాలు తీసేసి అలా కొట్టకండి సార్, చచ్చిపోతాడు. అంకుల్, ఏ అంకుల్? యు ఆర్ ద గ్రేట్ జోసెఫ్ అంకుల్ కదూ. గ్రేట్ అంటున్నాడంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా. అవును, జోసఫ్ అంకుల్నే. మీరు చాలా మంచివాళ్ళు అంకుల్. చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు. కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు. అక్కర్లేదు అంకుల్. ఏ అయినా అంత మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్? ఏ తప్పు?
అలా అంటే గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. మర్చిపోయి అంత చిన్న తప్పురా అది. గుర్తొచ్చిందా? నీ పనే బెటర్ రా. మ్యాటర్ చెప్పి కొట్టాడు, నన్ను మ్యాటర్ చెప్పమని కొడుతున్నాడు రా. ఏంట్రా ఎదవ డిస్కషన్? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. ఏం లేదు ఇంకి, ఆ మధ్య నెత్తి మీద కొబ్బరికాయ పెట్టి గతాన్ని మర్చిపోయాను. కొంచెం క్లూ ఇవ్వా? సరే, మీ అమ్మాయి మేరీ నేను చాలు. ప్రేమించుకున్నారు కదా? ప్రేమించుకున్నావు. ప్రేమించుకున్నావా? అవును. ఇదే కదరా నా బెస్ట్ ఫ్రెండ్ డేవిడ్ తో చెప్పి మా ఫ్రెండ్షిప్ ని దారంలో తెచ్చేసావు. డేవిడ్ ఎవరు? డేవిడ్ ఎవరా? అంటే మీ అమ్మాయిని ప్రేమించినోడే. మిస్టర్ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్. చేసి వెతుకు దొరకదురా డిఫెక్ట్. ఈ పాట ఎందులోది? ఈ పాట ఎందులోది? చెప్పు. ఈ పాట ఎందులో? తెలీదు. చెప్పవే చిరుగాలి మెల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకే. ఇది ఒక్కటి సినిమాలో పాట. అవునా? అవును. కావాలంటే ఎవరైనా అడగండి. నేను అడిగాను రా. చేత కొట్టేశాడు భయ్యా. ఎవరొచ్చినా తలుపు మాత్రం తీయొద్దు. రాత్రి భయ్య అలా షరఫ్ చేసావు. నేనేం చేశాను? ఏంటి నీకేం గుర్తులేదా? ఏం గుర్తులేదు భయ్యా. ఏం చేశాను? అయితే చెప్పాలి. గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. డాక్టర్ అంకుల్, జోసెఫ్ అంకుల్ కదా? అరే పాపం, ప్రసాద్ గారు ఫీల్ అవుతారేమో. వెళ్ళి సారీ చెప్పాలి. సారీ చెప్పడా? నువ్వు కొట్టిన కొట్టుడికి వాళ్ళు ఇప్పుడప్పుడే లెగుతారేటి? ఇంకెప్పుడు అలాంటి జ్యూస్ తాక్కూడదు. అది ఎలాగా? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. అదే నేను చెప్పింది. చూడవే, నువ్వు ప్రేమించట్లేదని తెలుసు కూడా ఎంత కూల్గా ఉన్నాడో. వెంకీ, యూర్ రియలీ గ్రేట్. దేనికండి? మీరు దేన్నైనా చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నందుకు. అంటే నా బ్లడ్ గ్రూప్ కూడా బి పాజిటివ్ కదండి, అలా అలవాటు అయిపోయింది. నిజంగా మీరు పరిచయం అవడం ఐఎమ్ రియలీ లక్కీ. ఐ లైక్ యూ. ఐ లైక్ యూ అంట. నీ లవ్ స్టోరీ ఒక టైటానిక్, ఒక గీతాంజలి, ఒక దిల్వాలే, ఓ ఒక్కడు, ఓ వర్షం. రాత్రంతా కుక్కను కొట్టినట్టు కొట్టాడు భయ్యా. ప్రసాద్, వాడు తెలిసి చేసాడంటావా తెలియక చేసాడంటావా? ఎలా చేసిన వాడు పెద్ద తప్పే చేశాడు. పూజ వాడిని ఇంకా లవ్ చేస్తుందన్న మబ్బులోనే ఉంచి చావు దెబ్బ కొట్టాలి. ఏంటి నువ్వు అనేది? నువ్వు తనని ప్రేమించట్లేదన్న విషయం మీ మావయ్య ఇంకా వెంకీకి చెప్పలేదు. వెంకీ గారు, మీ విషయంలో మేము చేసిన తప్పుకి నేను చాలా బాధపడుతున్నాను. మీరు అర్థం చేసుకుంటారనే నమ్మకంతో మావయ్య వెంకిని పిలువు. ఈ లెటర్ అతనికి ఇవ్వాలి. వాళ్ళు లేరమ్మా, ప్రోగ్రామ్ ఉండడానికి బెర్లిన్ వెళ్ళారు. నాకు బాడీ పెయిన్స్ వల్ల నేను వెళ్ళలేకపోయాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అతను వచ్చాక ఈ లెటర్ ఇవ్వు. నేను ఇండియాకి వెళ్తున్నాను. అదేంటమ్మా? పెద్ద మావయ్య ఫోన్ చేశారు, తాతయ్య కొంట్లో బాలేదంట. అదేనమ్మా, జాన్సన్ బ్యాంక్. ముందు ఈ లెటర్ ఇచ్చి వెంకికి సారీ చెప్పు, తర్వాత నీ డబ్బుల గురించి ఆలోచిస్తాను.